నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలం సాయినగర్ సాయి గార్డెన్ సిటీ కళామందిరంలో బుధవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పిల్లలకు వ్యక్తిత్వ వికాస వేసవి తరగతులు నిర్వహించారు. వైకాపా రౌడీ ముక్కల దాడిలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం పరామర్శించారు. బైరెడ్డిపల్లి మండలం బాపలనత్తం గ్రామంలో వైకాపా నేతల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష కార్యదర్శులు తులసీనాథం నాయుడు మరియు పుష్పలు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 15 నుండి సెలవులు అయ్యేంత వరకు పిల్లలకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తెలుగు పద్యాలు, పాటలు, ఆటవిడుపులు, పెద్దల ఎదుట పిల్లలు ఎలా మసులుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విషయాలు కూలంకుషంగా నేర్పబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపయోగించవలసిందిగా పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. మీద పడిపోయారు. డింపు డింపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వేసవి సెలవులలో పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించేటటువంటి ఉద్దేశంతో ఈ వేసవి శిక్షణా శిబిరాన్ని ఉచితంగా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఆలస్యంగా ఎన్నికల దృష్ట్యా ఈరోజు అంటే మే నెల 15వ తారీఖు నుంచి ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు సుమారు 40 మంది పిల్లలు ఇచ్చేశారు. వీళ్ళందరికీ కూడా ఎంతసేపు ఇంట్లో చదువు అనేటటువంటి దాని నుంచి కూడా కాస్త ప్రత్యేకంగా భిన్నంగా ఉండేటటువంటి విధంగా ప్రతిరోజు కూడా ఒక నీతి కథ, ఒక నీతి పద్యం, ఆట, మాట, పాట వీటితో పాటుగా పిల్లల చేత మాట్లాడిస్తూ వాళ్ళు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా మంచి విలువలను అలవర్చుకోవాలనేటటువంటి లక్షణాలన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఈ శిబిరాన్ని మేము ముందుకు తీసుకెళ్ళటం జరుగుతోంది. ఈ శిబిరంలో మాకు చాలామంది పెద్దలు పాల్గొని పిల్లలకు ఇతోధికమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా జొన్నమిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు, ఆయన ప్రముఖ రచయిత, మరి అలాగే చంద్రశేఖరయ్య గారు, అలాగే తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యదర్శి పుష్ప గారు, మరి వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఏ విధంగానే మంచి ప్రవర్తనతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరి తల్లిదండ్రులు కూడా స్పందించి పిల్లల్ని ఇక్కడికి పంపించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ శిక్షణా శిబిరాన్ని సెలవులు అయిపోయేంత వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మామూలుగా శిక్షణ అంటే డబ్బులు కట్టాలనేమో అనేటటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఇది డబ్బులు కట్టేటటువంటిది ఏమీ లేదు, పూర్తిగా ఉచితంగా చెబుతూ పిల్లలకు ప్రతిరోజు కూడా స్నాక్స్ కూడా మేమే అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా తల్లిదండ్రులు ఆసక్తి ఉంటే పిల్లల్ని రేపటి నుంచి కూడా పంపొచ్చు. మరి వచ్చినటువంటి పిల్లలు అందరూ ఎంతమంది వచ్చినా అంతమందికి చెప్పటమే కాకుండా వారికి ప్రతిరోజు కూడా
స్నాక్స్తో పాటుగా ఇంటికి పంపడం జరుగుతుంది. వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఆనందంగా కేరింతలు కొట్టుకుంటూ ఇంటికి వెళ్తుండటం చూస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు మంగళవారం వెళ్లిన పులివర్తి నానిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడం స్విమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళి తదితరులు కలిసి పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో దాడిని ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓకేనా 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 చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు. అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాజకీయాలలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ,
అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పంట జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంట. పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రోయ్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒకటి కాదు, అన్ని నియోజకవర్గాల్లో పొంగునూరులో చూస్తే అక్కడ ఒక రకం, తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం, ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతూ ఉన్నారు. ఎవరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి. మేము ఎవరం కూడా ఎప్పుడూ ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు మా నాయకులందరినీ తీసుకెళ్లి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబబుని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, కానీ వెనక ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి. ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు, నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు. ఒక జడ్పీటీసీ సభ్యుడు భర్త కూడా డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచ్ ఆ రకంగా ఇదే దాడిలో పాల్పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి సోడా పుట్టిన బీర్ సీసాలతో వేయడం, కమిట్లు తీసుకొచ్చి కొట్టడం, మారణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఎంతకంటే దారుణం ఉంటుందో. అది కూడా స్ట్రాంగ్ ముందర మహిళా యూనివర్సిటీలో అట్టల నడిగుడ్డులో ఇటువంటి సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ప్రాంతానికి ఇస్తున్నప్పుడు అర్థం చేసుకోవాలా. దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమ్మీడియట్గా అప్రమత్తం కావాలా. ఇమ్మీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం. మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తారు. మరి దాన్ని ప్రతిఘటించేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు దాడి పొంది దాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్ గా ఈ ఇన్సిడెంట్ చూస్తే రాజన్న పేషెంట్ రెమిటెన్స్ గారు లోపలికి రండి. రాజన్న పేషెంట్ రెమిటెన్స్ గారు లోపలికి రండి. మీటర్లు అవుతారనేది బయట అక్కడే ఉండడానికి అక్కడే ఉండి పక్కాగా ప్లాన్ చేస్తారని చెప్పి ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు కూడా పరిశీలన చేయడానికి వాళ్ళకి మొత్తం నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంది. మన పోలీసులు ప్రతి చోట కార్నర్ లో ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకులు పెట్టి దేశమంతా చెప్తున్నారు. అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు. సంఘటన లోపల అంతమంది ఉండాల్సిన అవసరం లేదు. అంతమంది ఇంటెన్స్గా అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టు లేకుండా చేయాలనేది పోలీసులే సమాధానం చెప్పాలా. ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ పోలీసుల సహకారం పోలీసు వ్యవస్థ దీనిపైన వైఫల్యం చెందింది.
మీడియా వాళ్ళు వెళితే మీడియా వాళ్ళ పైన కూడా పడిపోతారు, వాళ్ళని కూడా తిరగబడి. అంటే మీడియా అనే లేకుండా వరుస పెట్టి ఎవరు కొడితే వాళ్ళందరినీ కొడుతున్నారంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. లేదా ఇంటెన్షనల్గా వేరే తాగి వచ్చి అందరి మీద ఎవడని తెలియకుండా అందరి మీద పడుతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఎవరి మీద పడినా, మీడియా మీద పడినా, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పడినా, కార్యకర్తల మీద పడినా దీన్ని పూర్తిగా కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల సందర్భంగా నెల్లిపట్ల పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా తెదేపా నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలింగ్ ముగిశాక వైకాపా నాయకులు దారి కాపుకాచి టీడీపీ నేతలపై కర్రలతో రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాపులనక్తం గ్రామానికి చెందిన కేశవులను వైద్యులు తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. దీంతో తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న కేశవులను బుధవారం మాజీ మంత్రి కలిసి పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. రెఫరల్ పెట్టారు సార్, కన్నుకు పెట్టారండి సార్. చూసిన తర్వాత మళ్ళీ సార్ చెప్తారు. తీశారు సార్ అమ్మ, ఏం లేదు. ఇప్పుడే వెళ్ళారు సార్. రవి ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్ నుంచి.